హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి బేస్ అగ్రికల్చర్ ఇంకా ఫుడ్ టెక్నాలజీ సంబంధించి మనకి వెబ్ ఆప్షన్స్ డేట్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. వెబ్ ఆప్షన్స్ సంబంధించిన డేట్స్ అనేవి. దాంతో పాటే చాలా మందికి అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుతుందండి. అప్లికేషన్ రిజెక్ట్ కూడా ఎందుకు అవుతుందో తెలుసుకుందాం అనమాట. దాంతో పాటే మనకి అప్లికేషన్స్ కూడా కొంతమందికి అయితే అప్లికేషన్స్ అనేవి మళ్ళీ అప్లై చేసుకోవడానికి అయితే మాత్రం అంటే అప్లికేషన్స్ సంబంధించి డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారనమాట. అది కూడా తెలుసుకుందాము. సబ్స్క్రైబ్ చేసుకుని మన యూట్యూబ్ ఛానల్ ని, అలాగే వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి కూడా చేసిన వాళ్ళు కూడా రికమెండ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ ని. అందరూ వీడియో లైక్ చేసి పక్కన కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ అయితే చేయండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోతాము. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బిఎస్సి హానర్స్ కమ్యూనిటీ సైన్స్ ఇంకా ఎన్ఆర్ఐ కోటాలో బిఎస్సి హానర్స్ అగ్రికల్చర్ కోర్సుకు సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తు గడువు అయితే మాత్రం ఈ నెల 30 తారీఖు వరకు కూడా మనకి పొడిగించారనమాట. ఈ నెల 30 తారీఖు వరకు కూడా మనకి ఎన్ఆర్ఐ కోటాలు ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. రిజిస్ట్రేషన్ రామచంద్రరావు తెలిపారు. పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్సైట్ లో పరిశీలించాలని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారన్నమాట. ఓకేనా. అయితే మనకి ఎన్ఆర్ఐ కోటాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ అయితే మళ్ళీ అంటే ఎక్స్టెండ్ చేశారనమాట. ఎన్ఆర్ఐ కోట వాళ్ళు అయితే మాత్రం ఈ నెల 30th వరకు కూడా మనకి అంటే ఆగస్ట్ 30 వరకు కూడా మనకైతే అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు వెబ్ ఆప్షన్ సంబంధించిన డేటా అయితే చూద్దామండి. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బి ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. సో అందులో బి ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, బి ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సెక్షన్ ఓపెన్ చేశారనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అగ్రికల్చర్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే మాత్రం మనకి వెబ్ ఆప్షన్స్ సంబంధించి డేట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి సెప్టెంబర్ 1 నుంచి అయితే ఉండబోతున్నాయండి. సెప్టెంబర్ 1 నుంచి కూడా మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్న మన యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం ఎందుకంటే మనకి వెబ్ ఆప్షన్ సంబంధించి ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా టిప్స్ యూస్ చేయాలని చెప్తాం అనమాట వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యే ముందు. దాంతో పాటు మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా మీరు కట్ ఆఫ్ చూసుకోవాలన్నమాట. మీరు కట్ ఆఫ్ చూసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాలన్నమాట. కట్ ఆఫ్ అనేది ఏ విధంగా చూసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ వీడియో చేసి పెట్టాము. డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మన ఛానల్ అయితే ఉందన్నమాట. దాంతో పాటు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మంది అప్లికేషన్ ఫామ్ అయితే రిజెక్ట్ అయితే అవుతుంది అనమాట. రిజెక్ట్ అయిన వాళ్ళ అప్లికేషన్ ఫామ్ అయితే మాత్రం వెబ్ ఆప్షన్స్ వాళ్ళు పెట్టలేరు. అప్లికేషన్ ఫామ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది చూసినట్లయితే ఇక్కడ చాలా మందికి మనకి ఏం అడుగుతున్నారు, రీఅప్లోడ్ అడుగుతున్నారండి. చాలా మంది అయితే రీఅప్లోడ్ చేయాలన్నమాట. రీఅప్లోడ్ చేయడం లేదు చాలా మంది అయితే మాత్రం. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే మనకి రీఅప్లోడ్ అడుగుతున్నారండి. మీరు అందరికి ఎస్ఎంఎస్ వస్తుందన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయమని చెప్పేసి చాలా మందికి అయితే వచ్చిందనమాట. వాళ్ళు రీఅప్లోడ్ చేయాలి. మళ్ళీ మీరు రీఅప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. క్లారిటీగా లేదు, పీడిఎఫ్ ఫైల్ సరిగ్గా లేదని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఎస్ఎంఎస్ వస్తుంది, మళ్ళీ మీరు రీఅప్లోడ్ చేయాలి. అలా మీ అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్ గా రిజిస్టర్ అయిపోయి మీరు వెబ్ ఆప్షన్స్ కి ఎలిజిబుల్ అయినంత వరకు కూడా మీరైతే రీఅప్లోడ్ చేస్తూ ఉంటారనమాట. చెక్ చేసుకోండి ఒకసారి మీకు ఎస్ఎంఎస్ వచ్చింది రాలేదని చెప్పేసి. అలాగే ఫార్మర్ కోటా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో సో ఫార్మర్ కోటాలో అప్లై చేసుకుంటారు కదా, ఈ ఫార్మర్ కోటా వాళ్ళకి అయితే మాత్రం మళ్ళీ రీఅప్లోడ్ అడుగుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఆన్లైన్ లో వెరిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ రీఅప్లోడ్ అడుగుతుందండి. మీరు ఒకటి చెక్ చేసుకోండి మీకు రీఅప్లోడ్ అడిగిందా లేదని చెప్పేసి. ఫార్మర్ కోటా వాళ్ళు అయితే మాత్రం అడిగితే మాత్రం మళ్ళీ రీఅప్లోడ్ చేయండి. మీ ఫార్మ్ 1, ఫార్మ్ 2, అడంగల్ 1B స్టడీ సర్టిఫికేట్స్ అయితే మాత్రం ఇన్ కేస్ మీకు మెసేజ్ రాకపోయినా సరే మీరు ఫార్మర్ కోటా నాన్ ఫార్మర్ కోటా అయినా సరే ఫార్మర్ కోటా వాళ్ళు అయినట్లయితే ఇక్కడ చెక్ చేసుకోండి ఒకసారి. మీకు సంబంధించి వెబ్సైట్ హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ సబ్మిట్ కొట్టినట్లయితే మీకు రీఅప్లోడ్ చేయాలా చేయకూడదు అని చెప్పి చూపిస్తుంది అనమాట. దాంతో పాటు ఫార్మర్ అండ్ నాన్ ఫార్మర్ కోటా అయినా సరే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుంది అనమాట. ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి. మళ్ళీ మీరు మీకు వెబ్సైట్ హాల్ టికెట్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని మీకు అది ఏం చూపిస్తుందని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకేనా. దాంతో పాటు ఇక్కడ మీరు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ ఎలిజిబుల్ అవ్వాలనుకున్నట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్ గా రిజిస్టర్ అవ్వాలి. దాంతో పాటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే సక్సెస్ఫుల్ గా పూర్తి అయిపోయి మీరు వెబ్ ఆప్షన్స్ కి ఎలిజిబుల్ అవ్వాలన్నమాట. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్ గా నో యువర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మళ్ళీ మీ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. ఎవరికైతే ఎవరు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుందో, రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి దాని పక్కనే
యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి వస్తుందో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టగలరు సెప్టెంబర్ 1 నుంచి కూడా. సో మీరు వన్స్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏం చూపిస్తుంది అని చెప్పేసి కామెంట్ చేయండి ఖచ్చితంగా. అందరూ కామెంట్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది అనమాట సక్సెస్ఫుల్ గా రిజిస్టర్ అయిపోయిందా లేదా అని చెప్పి. సో కామెంట్ చేయండి, అది కూడా వీడియో లైక్ చేయండి, లైక్ చేసి పక్కన కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేసుకొని కామెంట్ చేయండి. దాంతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళు కూడా రికమెండ్ చేయండి, వాళ్ళు కూడా మన ఛానల్ అయితే మాత్రం షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు మాట చెక్ చేసుకుంటారు అనమాట. సో దాంతో పాటు మీరు ఏ కోర్స్ కోసం వెయిట్ చేస్తారో ఆ కోర్స్ సంబంధించి కామెంట్ చేయండి, నేను దాని కోసం ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.